అననీయ అని ఒక శిష్యుడు. మనకు శిష్యులు అంటే 12 మంది అనుకుంటూ ఉంటాం. శిష్యుడు అంటే 12 మంది అనుకుంటూ ఉంటాం. శిష్యుల మెంటాలిటీ ఏంటంటే కింగ్డమ్ మెంటాలిటీ అనమాట. దేవుని రాజ్యం గురించి ఆలోచించేవారు శిష్యులు. విశ్వాసుల శిష్యులు డిఫరెంట్ నేను చెప్పాను. మళ్ళీ త్వరలో కూడా మళ్ళీ చెప్పాలనుకుంటూ ఉన్నాను. ఇక్కడ మనకి గమనించవలసింది ఏంటంటే, దమస్కులో అననీయ అనేటువంటి ఒక శిష్యుడు ఉండేను. ఎక్కడ హింస జరుగుతుందో అక్కడ క్రైస్తవులు ఉంటారు. ఎక్కడ కీడు జరుగుతుందో అక్కడ దేవుని శిష్యులు ఉంటారు. ఎక్కడ మరి సమస్య వచ్చి పడుతుందో అక్కడ దేవుని శిష్యులు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఆధ్యాత్మికమైన ఆహారం భుజించడానికి వచ్చిన ప్రజలు వాక్యం వింటుంటుంటే అక్కడ సమస్య, ఆకలి సమస్య వచ్చి పడింది. అందరికీ ఆహారం కావాల్సి వచ్చింది. అక్కడ శిష్యులు ఉన్నారు. శిష్యులు ఫైండ్ అవుట్ చేశారు సమస్యను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్యను పరిష్కరించడానికి దేవుడు శిష్యులు వాడుకుంటాడు. ఇప్పుడు సౌలుకి సమస్య వచ్చి పడింది, చూపుపోయింది. కానీ దేవుడు చూపించేయచ్చు, కళ్ళు తెరువు అని చెప్పి చూపించవచ్చు. కానీ ఏం చేస్తున్నాడు? దేవుడు చేసే ప్రతి పనిలో మనిషిని ఇన్వాల్వ్ చేస్తాడు. లాజరు సమాధిలో ఉన్నప్పుడు లాజర్ని సమాధి నుంచి బయటకు రమ్మని దేవుడు పలకొచ్చు, వస్తాడు. రాడు కూడా దానికి ఆటోమేటిక్ పోతుంది. కానీ ఏమంటున్నాడు? రాతిని మీరు తొలగించండి, లాజర్ని సమాధి నుంచి నేను బయటికి తీసుకొస్తాను. నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి, నువ్వు చేయలేని ఉంటే చెప్పి నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. రాతిని తొలగించడం మనుషుల వల్ల అవుతుంది, సమాధిలో ఉన్నటువంటి లాజర్ని బ్రతికించడం మనుషుల వల్ల కాదు. ఇక్కడ చూసినట్లయితే ప్రియులరా, వచ్చి ప్రార్థన చేయటం అననీయ వల్ల అవుతుంది. చేతుల నుంచి ప్రార్థన చేయటం ఇదంతా కూడా అననీయ చేయగలుగుతాడు. కాబట్టి మనిషికి మనిషి సహాయపడేలాగా, మనిషి పట్ల మనిషి ప్రేమ కలిగేలాగా మనుషులు ద్వేషిస్తున్నాడు, దూషిస్తున్నాడు సౌలు గారు. కాబట్టి ఆ సౌలుకి ఎవరితో సంబంధం ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు? దేవుడే చేయొచ్చు కదా, కాదు, మనిషి విలువ తెలియాలి. కాబట్టి నీకు తెలియని ప్రజలు, నిన్నంటే తెలియని ప్రజలు వచ్చి ఆ అననీయ వచ్చి నీకు పరిచర్య చేస్తాడు సహోదరుడా. ఇవన్నీ కూడా దర్శనంలో చూపిస్తున్నాడు దేవుడు. ఎందుకని కళ్ళు మూస్తాడంటే, ఈ కళ్ళు మూస్తేనే, ఈ మామూలు నేత్రాలు మూయబడితేనే మనోనేత్రాలు వెలిగించబడతాయి, తెరవబడతాయి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ 1:17 చెప్తూ ఉంటాడు అనమాట, మా మనోనేత్రాలు వెలిగించబడాలి అని చెప్పేసి. ప్రతిరోజు మనం ఆ ప్రార్థన తప్పకుండా చేస్తూనే ఉండాలి. ఆ ప్రార్థన చేయటం వల్ల నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడగలుగుతాం. ఇక్కడ ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. శిష్యుడు అంటున్నారు, ఎక్కడా వెళ్ళలేదు ఈయన పేరు. అక్కడ అపోస్తులు అంతా కలిసి మేడగదిలో ఉన్నప్పుడు ఇక్కడ ఈయన పేరు ఉందా? లేదు. ఈయన లేడేమో, అక్కడ ఉన్నాడో లేదు లేడు అక్కడ. కానీ దేవుని దృష్టి ఎక్కడ మీద పడ్డది? 12 మంది శిష్యుల్లో పంపించట్లేదు, అననీయ అనేటువంటి శిష్యుని పంపిస్తున్నాడు దేవుడు. చూడండి, ఇక్కడ వచ్చినట్లయితే అననీయ అని చెప్పి పిలవగానే అతను, ఇదిగో ప్రభువా నేనున్నాను, ఇదిగో ఇదిగో. ఇదే దేవుడు రోజు నిన్ను పిలుస్తున్నాడు. రోజు ఎర్లీ మార్నింగ్ దేవుడిని తలుపు తడతా ఉన్నాను, ఇదిగో ప్రభువా నేనున్నాను. సిద్ధంగా ఉన్నావా నువ్వు? ఐఎమ్ రెడీ. నో ప్రభా, ఇంకొంచెంసేపు, ఇంకో 5 నిమిషాలు, ఇంకో 10 నిమిషాలు, 3:30 కదా అవుతా, స్టార్టింగ్ ప్రేయర్ అయ్యి వెళ్దాం. అలారం కొడతావు, నెత్తి మీద దబ్బేస్తావు, లేకపోతే సెల్ ఫోన్లో పాస్ నొక్కుతావు. ఈ లోపల 4 అవుతుంది. ఇంకొక 5 నిమిషాలు 4:30 అవుతుంది. ఇంకోసారి అయితే మొత్తం అయిపోద్ది, ప్రోగ్రామ్ అయిపోద్ది. ఈసారి ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, ఇదిగో లేదు అదిగో అంటాం అనమాట. అప్పుడు వస్తాను, అదిగో అప్పుడు వస్తాను, ఇప్పుడే రెడీ నౌ. ఇప్పుడు దేవుని రాజ్యం వస్తే నువ్వు ఎత్తపడతానికి సిద్ధంగా ఉన్నావా? లేదని ఇంకా బాప్తీసం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకుంటావు? అదా, నేను ఇంకా సిద్ధపడలేదు. నువ్వు సిద్ధపడే లోపల దేవుని రాజ్యం వస్తే ఎక్కడ ఉంటావు? నీ పరిస్థితి. కాబట్టి ఈ రోజున మనుషుల యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉన్నదంటే, ఏదో సాధించాక చూద్దాంలే. నువ్వు దేవునికి కనెక్ట్ అయ్యాక నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. సాధించాక దేవునికి కనెక్ట్ అవ్వలేవు ఇంకా. చాలా మంది యవనస్తులు అనుకుంటారు, అన్యుడైనా పర్లేదులే, నేను చేసేసుకుంటాను, పెళ్లి మార్చుకుంటాను తర్వాత. ఇంపాసిబుల్. నువ్వు ఆ వ్యక్తిని మార్చలేవు, నిన్ను ఆ వ్యక్తి మార్చేస్తాడు. అర్థమవుతుందా? నువ్వు ఆ వ్యక్తిని మార్చలేవు, ఆ వ్యక్తి నిన్ను మార్చేస్తాడు. నీకు చర్చికి వెళ్ళకుండా చేస్తాడు, నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు. ఇట్లాగా పంజరంలో చిలకలాగా బంధించబడతావు. ప్రార్థన చేయటం బైబిల్ చదవటం చాలా మంది జీవితాలు నేను చూస్తూ వస్తున్నాను. ఏముందంటే మరి ఏం చేస్తాం? తప్పదు, చేసేసుకుంటాం. మా తల్లిదండ్రులు చూస్తారు లేకపోతే ఇలాగని చెప్పి అప్పుడు కాంప్రమైజ్ అవుతావు. జీవితాంతం కూడా ఇదే బాధ, ఇదే సమస్య అనుకుంటాను. సరే ఎలాగైనా మార్చేద్దాం ప్రార్థన చేశాను. నీకు నువ్వే ప్రార్థన చేసుకోలేవు. నీకు నువ్వే నిలబడటానికి ఆత్మీయత సరిపోదు. ఇంకా ఎదుటి వ్యక్తిలో మార్పు చెందే విధంగా ఎక్కడొస్తుంది? రాదు. కాబట్టి ఇక్కడ ఇదిగో ప్రభు నేనున్నాను. అందుకు ప్రభు నీవు లేచి, ఫస్ట్ లేవాలి, లేచి
మంచం నుంచి లేచి, బద్ధకాల నుంచి లేచి, అనుమానపు ఆలోచనల నుంచి లేచి, ఇవన్నీ నిజమేనా? ఈ యూట్యూబ్లో వస్తున్నాయని నిజమేనా? ఎస్, కొన్ని అబద్ధాలు ఉంటాయి. ఏది అబద్ధం ఏది సత్యము తెలియాలంటే పాముల వలె వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటం కలిగి ఉండాలి. ఎక్కడ నిష్కపటంగా ఉండాలి, ఎక్కడ వివేకం ఉండాలి, ఏది సత్యము ఏది అసత్యం తరచి తరచి చూసుకోవాలి, తెలుసుకోవాలి. ఒకదాన్ని పట్టుకుని డిసైడ్మెంట్ చేయకూడదు. చూడాలి, వినాలి, లోతులోకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ లేచి అంటున్నాడు, లేవాలి, మత్తులోంచి లేవాలి, బద్ధకం నుంచి లేవాలి, సోమర్తనం నుంచి లేవాలి, అనుమానం నుంచి లేవాలి, నిందల నుంచి లేవాలి, ఎదుటి వారిని దూషించడం నుంచి లేవాలి, ఎదుటి వారి పట్ల అసహ్యం అందులోంచి లేవాలి. ఎన్నట్లోంచి లేవాల్సిన వారు ఉన్నారు చాలా మంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అంతా ఎదుటి వాళ్ళ మీద చాలా అసహించుకుంటారు. అందులోంచి లేచిరా, వాళ్ళు అక్కడ ఉండొద్దు. అటువంటి అసహించుకునే స్వభావం ఉంటే లేచిరా, విడిచిరా. బ్రదర్, మీకు తెలియదు వాళ్ళ సంగతి, మీకు తెలియదు మా ఆయన సంగతి, మా ఆడబడి సంగతి మీకు తెలియదు, మా అత్తగారి సంగతి మీకు తెలియదు. నాకు తెలియదు, నిజమే, వాస్తవమే. కానీ దేవుడికి తెలీదా? మరి దేవుడు ఎందుకని శిక్షించట్లేదు వాళ్ళని? దేవుడు ఎందుకని వాళ్ళని శిక్షించట్లేదు? దీర్ఘశాంతం కలిగినాడు. దేవుడికి తెలుసు, కానీ ఆయన్ని శిక్షించట్లేదు. ఎందుకని? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. దేవుడే క్షమించినప్పుడు మరి నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? నువ్వు చేయవలసింది ఏంటంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు దానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించడం కాదు. అది వాళ్ళ ప్రవర్తన, అది వాళ్ళ నేచర్. వాళ్ళు మార్చుకోరు. నీ నేచర్ ఏంటి? క్రీస్తు యేసుని కలిగినటువంటి మన నేచర్ ఏంటి? క్రీస్తుని కలిగినటువంటి మన నేచర్ ఏంటి? వాళ్ళు దూషింతే మనం దీవించడం. అర్థమవుతుందా? వాళ్ళు తిడితే మనం తిడతాం, వాళ్ళు దూషింతే మనం దూషింతాం, చేతికి ఇదే కన్ను కన్ను, కాలు కాలు. ఏంటి పాత నిబంధన సిస్టమ్ ప్రకారం అది కాదు. వాళ్ళు ఏదైనా చేసుకొని అది వాళ్ళ స్వభావం. నీ స్వభావం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుని తన్నారు, గుద్దారు, మరి ముళ్ళ కిరీటం ఎన్ని పెట్టారు, అది వాళ్ళ స్వభావం, వాళ్ళ నేచర్. వాళ్ళలో సైతాన్ గడ్డి ఉండి అలా చేపిస్తున్నాడు కాబట్టి అలా చేస్తున్నారు. మరి నీలో దేవుడు ఉన్నాడు కదా, దేవుడిలా నువ్వు చేయాలి. ఈ సిచ్యువేషన్లో దేవుడు ఉంటే ఏం చేస్తాడో నువ్వులా ప్రవర్తించొద్దు ఎప్పుడు కూడా. మీ అత్తగారు నేను టార్చర్ పెడుతుంది, మీ బాస్, మీ భర్త, ఈ సమస్యల్లో బాగా చిరాకు వచ్చేసింది మీకు. అక్కడ మీరు ఏం చేయాలి? తప్పుకొని ఏసై నుంచి పెట్టాలి. ఆ సమయంలో ఏసై ఉంటే ఏం చేస్తాడో, ఆ సమయంలో ఏసై ఉంటే ఎలా ప్రవర్తిస్తాడు అలా నువ్వు ప్రవర్తించడం, అంతే, సింపుల్. అప్పుడు ఎటువంటి సమస్యలైనా కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. చేతుల్లో మేకులేసి భయంకరంగా తిట్టి కొట్టి ఇంత చేసినటువంటి ఆయన క్షమించడాడంటే అసలు అదేం మనసు? అసలేం క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరును కలిగి అంటున్నాడు పౌలు గారు. అందుకనే ఏం మనసు అంటే అది? క్రీస్తు యేసుని కలిగిన మనసు. నువ్వు క్రీస్తుని కలిగి ఉంటేనే క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఏంటి? గర్భిణీ స్త్రీ అంటే ఏంటి? లోపల బిడ్డ ఉన్నాడు అని అర్థం. అలాగే క్రైస్తవుడు అంటే ఏంటి? లోపల ఒక ఆయన ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు. క్రీస్తుని కలిగిన వాడు క్రైస్తవుడు అనమాట. కాబట్టి నీలో క్రీస్తుంటే గొంతులేవు నువ్వు, నీలో క్రీస్తుంటే ఉరకలేవు నువ్వు, నీలో క్రీస్తుంటే జంపింగ్ చేయు, కేర్ఫుల్గా నడుస్తావు. గర్భిణీ స్త్రీ పరుగులెడుతుందా? సరిగ్గా పడుకోగలుగుతుందా? సరిగ్గా కూర్చోగలుగుతుందా? సరిగ్గా తినగలుగుతుందా? అంత ఆలోచన ఇక్కడే ఉంటుంది లోపల ఉన్న బిడ్డ మీద. ఏం తింటే వీడికి ఏమవుతుందో, గట్టిగా అరిస్తే ఎక్కడ ఏమవుతుందో అని చెప్పి ఆమె కూర్చున్నా, పడుకున్నా, లేచినా, నడిచిన ఆలోచన అంతా కడుపులో ఉన్న బిడ్డ మీద ఉంటుంది. క్రైస్తవుడు కూడా క్రీస్తుని ధరించిన వాడు గర్భం ధరించినట్లుగానే గర్భిణీ స్త్రీ ఎలాగైతే క్రైస్తవుడు ఎప్పుడైతే నీటి బాప్తిసం పొంది యేసుప్రభుని సొంత రక్షణ అంగీకరించాడో గర్భం ధరించినట్టు మాట. అనగా యేసు అంతరంగ పురుషుడు అంటాడు పౌలు గారు. అంతరంగ పురుషుడు బలహీనపరచబడిపోతున్నాడు. ఎందుకని? నువ్వు సరైన మెడిసిన్, సరైన ఫుడ్ తీసుకోకపోతే లోపల బిడ్డ సరిగ్గా ఫామ్ అవడు. అలాగే నీ అంతరంగ పురుషుడు దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీ దేహము దేవుని ఆలయమంట. కాబట్టి దేహం ఏముందిలేండి, స్నానం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఎటువంటి బట్టలు వేసుకుంటే ఏంటి, అలా ఉంటే ఏంటి? నో, ఈ శరీరాన్ని కంట్రోల్ చేయాలి. లావ్ అయిపోతుంటే దాన్ని కంట్రోల్ చేయాలి. బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంటే దాన్ని కంట్రోల్ చేయాలి. అడ్డదిడ్డంగా అన్ని తినకూడదు, లిమిట్ పెట్టుకోవాలి. ఇజ్రాయేల్ ప్రజలకు 2 పూటలే భోజనం పెట్టాడు, మనం 3 పూటలు తింటాం. పొద్దుట, ఈవినింగ్, నైట్ కాదు, 6 గంటల లోపల తినాలి ఇజ్రాయేలీలు. మన్నా 2 పూటలే భోజనం, మధ్యలో లేదు. మనకండి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, స్నాక్స్, స్వీట్స్, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ కలిపి ఒక చెత్త డబ్బాలు వేసినట్టు వేస్తాం. కొన్నాళ్ళకి ఏమవుతుంది? ఇది కుండ లాంటి పట్టు వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాం? కూర్చోలేము, నడవలేము, బాధ, సమస్య. ఎందుకు వచ్చింది? డిసిప్లిన్ లేదనమాట.
హల్లెలూయా. కాబట్టి ఒక మనిషి ఫిట్గా ఉన్నాడంటే డిసిప్లిన్ ఉన్నదని అక్కడే తెలిసిపోతుంది అనమాట. ఒక మనిషి సన్నగా చక్కగా ఉన్నారంటే అర్థం ఏంటి? డిసిప్లిన్ పర్సన్ అని అర్థం. అక్కడే తెలిసిపోతుంది నీకు. అబ్బా కాళ్ళు నొప్పి, నడువు నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి అంటాం అంటే డిసిప్లిన్ లేదు. వదిలేసావు గాలికి బాడీని. తింటాం, పడుకోవటం అంతే. పని ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. ఇది లేజినెస్ అనమాట. బద్ధకంగా పనిచేయడు దరిద్రుడు అవుతాడు అంటండి. బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు. ఈ రోజున మన ఆధ్యాత్మికమైన జీవితాలు దరిద్రం అయిపోవడం కారణం ఏంటంటే బద్ధకం, లేజినెస్, డిసిప్లిన్ లేదు. ఈ రోజు 3 గంటలకు తింటాడు, రేపు 4 గంటలకు తింటాడు, ఎల్లుడు 5. ఒక టైం ఉండదు, ఒక సిస్టమ్ ఉండదు, ఒక ప్లాన్ ఉండదు, ఒక ప్రణాళిక ఉండదు. డిసిప్లిన్ లేదనమాట. కాబట్టి దేవుడు ఎలా దీవిస్తాడు? 1వ రోజు ఇది, 2వ రోజు ఇది, 3వ రోజు ఇది, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు. దేవుడికి డిసిప్లిన్ లేదా? సిస్టమ్ లేదా? భూమి ఈ కక్షలోనే తిరగాలి అట్లా పెట్టాడు. డిసిప్లిన్ ఉందా లేదా? ప్రతి దానికి డిసిప్లిన్ ఉందా లేదా? దేవుడు చేసిన ప్రతిది కూడా సిస్టమేటిక్ ఉన్నది. గడియారం గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు, దేని డిసిప్లిన్ అది ఫాలో అవుతుంది. ఎప్పుడన్నా సెకండ్ ముళ్ళు నేను ఫాలో అని ఆగిందా? ఒక్కసారి స్టార్ట్ అయితే అంతే, ఎక్కడ మిస్టేక్ చేయవయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిదీ పాటిస్తుందండి. గడియారంలో సెకండ్ల ముళ్ళు కూడా దాని సిస్టమ్ అది పాటిస్తుంది, ఎప్పుడు తప్పు చేయదు. సముద్రాలు అన్ని, అగాధ జలములు, భూమి, ఆకాశం అన్ని దేవుడు చెప్పినట్టు వింటూ ఉన్నాయి, మనిషి మాత్రం వింటం లేదనమాట. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో రక్తం కార్చింది మనిషి కొరకు, మన కొరకు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, డిసిప్లిన్ కలిగి ఉండండి. సమస్యలు వచ్చినప్పుడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తారు, దేవా. సంతోషం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళింది అది? సంతోషం వస్తే ఇంకా దేవుడు గుర్తుంటా అసలే. అనుకున్న ఉద్యోగం వచ్చినా, అనుకున్న జరిగిందా, అనుకున్న వ్యక్తి వివాహం జరిగితే ఇంకా అస్సలు దేవుడు ఉండదు. ఎంజాయ్, హ్యాపీనెస్. ఏది జరిగినా జరగకపోయినా, కాపాడినా కాపాడకపోయినా, అబ్బా వాళ్ళు ఎవరండి వాళ్ళు? హెబ్రీలు, శద్రకు మేషకు అబేద్నెగో గారు, మా దేవుడు రక్షించడానికి సామర్థ్యం కలిగిన వాడు, ఒకవేళ రక్షించకపోయినా కూడా అది ఈ దేవుడు నాది, ఈ ఉద్యోగం ఇవ్వడానికి నా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, ఒకవేళ ఇవ్వకపోయినా కూడా నా దేవుడు గొప్పవాడు, దీనికంటే ఉత్తమమైన ఇస్తాడు. ఆ యాటిట్యూడ్ రావాలి. బ్రదర్ ఎంతో కాలంగా ప్రేయర్ చేశాను, దగ్గర వచ్చింది పోయింది, ఇచ్చేస్తాడు దేవుడు అనుకున్నాను, అది ఇవ్వలేదంటే నీ మేలు కొరకే, ఇంకా యెహోవా ఉత్తమమైనది ఇస్తాడు. నా భర్త మారాలి మారాలి అని ప్రార్థన చేశాను, అనేక మంది చేత ప్రేయర్ చేయించాను, తెలియకుండా ఇంకో పెళ్లి చేసుకున్నాడంట. ఏం చేశాడు దేవుడు? దేవుడు ఏం చేశాడు మరి? ఆ ప్రార్థన ఆలకించలేదా? యోసేపుకి దేవుడు కళిచ్చాడు, దేవుడిచ్చిన కాలంలో ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అన్నదమ్ములకి. చెప్పినట్టునే ఏం చేశారు? కొట్టి పడేశారు. ఏం చేశాడు దేవుడు? అన్నాడా? అదేంటి ప్రభా, నువ్వు ఇచ్చిందే కదా, నువ్వు చెప్పిందే కదా, చెప్పినట్టు చెప్తే నన్ను ఇలా చేశారేంటి అంటే, నువ్వు ఇచ్చిన కాలం దర్శనం నిజం కదా, అబద్ధమా? నువ్వేమో రాజు అవుతావంటే నన్ను గోతులు పడేస్తారేంటి? ప్రశ్న ఉందా? ప్రశ్నించట్లేదే. కానీ నీ జీవితంలో అనుకున్నది ఆలస్యమైతే చాలు, జరగపోవటం కాదు, ఆలస్యమైతే చాలు. ఏం చేస్తున్నాడు దేవుడు? అసలు ఉన్నాడా? ఎన్ని ప్రశ్నలు. పాస్టర్ లిస్ట్ అంతా తీస్తాం, యూట్యూబ్లో ఫోన్ నెంబర్లు అన్ని తీస్తాం, ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్కి ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు చేస్తానే ఉంటాం. అంత టైం నువ్వు స్తుతించు, నీ పరిస్థితి మారిపోద్ది. విషయం ఏం చెప్పమంటారా? ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి ఎత్తలేదు కాబట్టి ఏం చేస్తాం? చేస్తానే ఉంటాం. ఆ టైం అంతా థ్యాంక్ యూ జీసస్, వందనాలు వేసే, నా స్థితి మార్చే దేవుడు నీవే, నా సమస్య నీకు తెలుసు, నా పరిష్కారం నీకు తెలుసు, నా జీవితంలో నా గందరగోళం నీకు తెలుసు, శాంతి సమాధానకర్త నువ్వు నాకు ఇది మానేసి హలో ఎత్తరు, ఎవరు మాట్లాడరు. నువ్వు మాట్లాడిన నీ సమస్య వాళ్ళకి ఎందుకు సమస్య అవుతుంది? ఎందుకంటే వాళ్ళు విని చాలా ఉంటారు కదా. సరే అమ్మా ప్రార్థన చేద్దాం, నువ్వు చెయ్యి, అయిపోయింది, తీరిందా నీ సమస్య? తీరదు. కాబట్టి మన సమస్యను బట్టికెళ్ళి ఎదుటి సమస్యగా మనం భావించాలని చెప్పి ఎదుటి తల మీద రుద్దడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ సమస్యను పట్టించుకోరు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పి ప్రభు పేరట నేను మన చేస్తూ ఉన్నాను, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి మన జీవితాలు మారాలా, మన జీవితాలు మారాలి. ఎలాగా? క్రైస్ట్ సెంటర్, క్రీస్తుని కేంద్రంగా పెట్టుకోవాలి మన జీవితానికి. ఆయనే మన రక్షకుడు, విమోచకుడు. కాబట్టి ఇక్కడ లేచి తిన్నదనబడినటువంటి వీధికి వెళ్ళి, దేవుడు చూడండి గైడెన్స్ ఎలా ఇస్తాడు, వెళ్ళిపో, లేదు లేచి తిన్నగా వెళ్ళు, వంకర తోవలొద్దు,
షార్ట్ కట్లు వద్దు, తిన్నగా వెళ్ళు, అటు ఇటు చూడకో. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎంత గొప్ప దేవుడు అండి. లేచి తిన్నన స్ట్రైట్ ఫార్వర్డ్. దేవునికి స్తోత్రం కలుగును కాక. స్ట్రైట్ ఫార్వర్డ్, ఆ స్ట్రైట్ గా కనిపించే దారిలోకి వెళ్ళు, తిన్నగానే వెళ్ళు అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడ్డదిడ్డాలొద్దు, అడ్డదారులొద్దు, షార్ట్ కట్లొద్దు. చిన్న ప్రేయర్ చేయండి, అద్భుతం. ఆ 3:30కి రండి కలిసేది. 3:30 అంటే చాలా కష్టం అండి. అక్కడే తెలిసిపోయింది నువ్వు జయించే వ్యక్తి, ఓడిపోయే వ్యక్తి అక్కడే తెలిసిపోయింది. అదొక టెస్ట్ అనమాట. ఫస్ట్ టెస్ట్, ఫస్ట్ ఇంటర్వ్యూలో చాలా ఉంటాయి మాట. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అట్లా ఉంటాయి అనమాట. ఈ ఫస్ట్ రౌండ్ లోనే ఫెయిల్ అయిపోతే కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా రాదు ఉద్యోగం. అలాగే ఈ రోజున 3:30కి లేవడంలోనే ఫెయిల్ అయిపోతే, ఆ ఫస్ట్ రౌండ్ లోనే ఫెయిల్ అయిపోతే, ఫస్ట్ బాల్కే డెక్అవుట్ అయితే ఇంక మనకి ఇంకేముంది? ఇంక బ్యాట్ పట్టుకునే అవకాశం లేదు అక్కడ. కాబట్టి నేను ఎందుకని 3:30కి పెట్టానంటే టెస్ట్ మాట అది. అసలు ఎంతమంది లేస్తారు, ఎంతమంది ఆసక్తి ఉన్నది, ఎంతమంది యేసుప్రభువు కుర్చీ చేయాలి. కొంతమంది 4కి వస్తారు, ఈ లోపల కుర్చీ చేసేస్తాం, అక్కడ అయిపోతుంది. కుర్చీ చేసి పనులు వీళ్ళండరు. దేవుడికి కుర్చీ చేసి పనులు వీళ్ళండరు. కుర్చీ చేసేటువంటి అయిపోయిన తర్వాత చూడండి, కొన్ని చర్చెస్ లో మనం ఎలా వెళ్తాం, అన్ని అరేంజ్మెంట్లు అయిపోయాక హాయిగా వెళ్ళి కూర్చున్నాం కుర్చీలో కదా. 90% అలాగే. కొంతమంది 10% మాత్రం ఏం చేస్తారంటే చర్చ్ కంటే బాగా ముందు వెళ్తారు, అది క్లీన్ చేస్తారు, చైర్లు వేస్తారు, ఇది చాలా పరిచర్య చేస్తారు. వాళ్ళకి బ్లెస్సింగ్స్ అనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు నీ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దయచేసి మీ సమస్యలను కామెంట్లో పెట్టొద్దు. ఎవరు కూడా వాక్యం వినండి. వాక్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది, మీ సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది. దయచేసి కామెంట్లు ఇప్పుడు పెడితే ఎవరు చూడరు, ప్రార్థన చేయరు. చివరిలో ప్రార్థన చేస్తాం, చివరిలో పెట్టండి మీ సమస్యలు. ఇక్కడ లేచి తిన్నను తనబడినటువంటి యూదా అను వాని ఇంటికి తార్చువాడైన సౌలు అను వాని కొరకు నువ్వు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏంటేంటి ఏం చేస్తున్నాడంటే కళ్ళు పోయి బాధపడతలేదు ఆయన. ఏంటి ప్రభా నాకు చూపు పోయింది, ఏంటి సమస్య ఏంటి, దేవుడా ఎందుకు ఇలా చేసావు, నువ్వు మంచివాడు అని చెప్పారు, నీ దగ్గరకు వస్తే బాగుంటుందని చెప్పారు, నీ దగ్గరకు వచ్చిన నా కళ్ళు పోయాయి, నీ దగ్గరకు వచ్చిన నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ట్రైనింగ్ ప్రాసెస్ వింటున్నారా? ఒక ప్రాసెస్ అన్నమాట, సిద్ధపాటు అంటారన్నమాట. చూడండి, మనం పొలంలో విత్తనాలు వేసే ముందు ఏం చేస్తాం, పొలాన్ని అంతా దున్నుతాం, పొలాన్ని అంతా ఏం చేస్తాం, రాళ్ళని తీసి పడతాం, చెట్లని నరికేస్తాం. అంటే అది మంచే చెడా? మంచే. కొన్ని తీసి పడేయాలి, కొన్ని నరికి పడేసేయాలి. అప్పుడు ఆ నేలను మంచిగా చేసాక విత్తనాలు పట్టుకెళ్ళి వేస్తాం. సిద్ధపాటు అనమాట, సిద్ధపరచుకోవాలి. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో సిద్ధపాటు చేస్తున్నప్పుడు కొన్ని నరికి పడేసేయాలి, కొన్ని కట్ చేసి పడేసేయాలి, కొన్ని కటింగ్ అయిపోతుంటాయి, కొన్ని తీసేసేయాలి. అప్పుడు మాత్రమే దేవుని సందులో మనం విత్తనాన్ని మనలో దాచుకోగలుగుతాం, ఫలించగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీరు విన్నట్లయితే నా ప్రియమైనటువంటి వారలారా, అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూసి ఉన్నాడని చెప్పాను. అననీయ, అక్కడ ఒక అతను ప్రార్థన చేస్తున్నాడు, అతని పేరు సౌలు, కానీ ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. ఆయన ప్రార్థన చేస్తుంది ఏం చేశాడు, ఆ ప్రార్థనలో నిన్ను చూశాడు. అననీయ అనే మనుషుడు వచ్చి ఆ వ్యక్తి నెత్తి మీద చేతులేస్తుంటే అతను చూపు ఉన్నట్లు ఆల్రెడీ అతను చూశాడు. ఎలాగా ఇదంతా చూపించేది ఎవరు? డైరెక్టర్ ఎవరు? సినిమా హాల్స్ మీరు వెళ్తారు కదా, సినిమాలన్నీ చూస్తారు కదా, సీరియల్స్ అన్నట్లు, అంతటికి ఒక డైరెక్టర్ ఉంటాడు. ప్రతి ఓడు చేసేదంతా కూడా డైరెక్టర్ చెప్తేనే చేస్తారు. ఈ డైరెక్టర్ నోట్లోంచి వెళ్తుంది, వీడు కొడితే వీడు ఎలా పడాలి, వీడు పడితే ఎలాగా, వీడు తితే వాళ్ళు ఏం చేయాలి, ఈమె మాట్లాడతాం, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? ఈ డైరెక్టర్. కాబట్టి ఈవిడికి ఈమె సమాధానం ఏం చెప్పాలో ఈయన చేతిలోనే ఉంది, వీళ్ళది అంతా కూడా డైరెక్టర్ చేతిలో. అలాగే మన దేవుడు డైరెక్టర్ అనమాట. కాబట్టి ఏం చేస్తున్నాడు ఇక్కడ, సౌలుతో చెప్తున్నాడు, అననీయతో చెప్తున్నాడు. ఆల్రెడీ అతను దర్శనంలో చూశాడు, నిన్ను ప్రార్థన చేస్తా ఉన్నాడు, కళ్ళు మూసుకుని ఉన్నాడు, కళ్ళు తెరవలేకపోతున్నాడు. కాబట్టి అలాగా ఆ మనోనేత్రాలు తెరవబడ్డాయి, నిన్ను చూసేసాడు. ఆల్రెడీ నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే అతను స్వస్థత పొందినట్టు చూసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, అననీయ అను ఒకడు మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తన మీద చేతులుంచి
ఉంచుట చూసి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. దేవుడు మంచి చెప్తుంటే మనిషి ఏం చేస్తాడు తెలుసా? పేతురు నడు వాళ్ళ ఎద్దుగాను అంటుంటే, ప్రభా రాత్రంతా శ్రమ పడ్డా నీకు తెలుసా? తెలుసు, దేవుడికి తెలిసే చెప్తున్నాడు. ఇప్పుడు సౌలు ఎలాంటోడో అననీయ చెప్తే గాని దేవుడికి తెలియదా? అననీయ నిన్ను అతడు చూసేస్తాడని చెప్పి దేవుడు చెప్తుంటే, ఇంత అద్భుతమైన విషయం దేవుడు చెప్తుంటే, దర్శనంలో నిన్నే చూశాడు అతను అంటే దేవుడు రిస్క్లోకి పంపిస్తాడా? గమనించాలి. ప్రభా అతను మంచోడు కాదు, నీకు ఎంత తెలుసు, ఏం చేశాడో తెలుసు కదా, అతను ఎంత హింస పెట్టాడు నీకు తెలుసు అసలేని, నేను విన్నాను. ఎవడో చెప్పింది విని మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్పింది వినట్లేదు ఈ అననీయ గారు. చూడాలి ఇక్కడ ఏమంటాడంటే, ఈ మనుషుడు కీడు చేసి ఉన్నాడని చెప్పి అతని గురించి అనేకుల మాట వింటారండి చాలా మంది. దేవుడి మాట వింటారు. దేవుడు ఏమన్నాడు? అననీయ ప్రార్థన చేస్తున్నాడు, పౌలు ప్రార్థన చేస్తున్నాడు అంటే నమ్మట్లేదు, కానీ అతడు పీకిలు నరికాడు, అతడు తప్పు చేశాడు, అతడు చెడుని అనేక మంది చెప్పిన చెడు సమాచారాన్ని వింటున్నాడో పట్టుకుంటున్నాడో దాన్ని పట్టుకెళ్ళి దేవుడి మీద వేస్తున్నాడు అననీయ. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు మంచిగా. ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే, ఫాస్ట్ నువ్వు చెప్పింది కరెక్టే. ఆయన 3 మేకులతోటి సిలువగా వేయబడి ఇంకా దిగలేదు. నువ్వు చెప్పింది కరెక్టే. అది ఎక్కడ? శుక్రవారం వరకు. ఆదివారం దాకా రావా నువ్వు? ఆదివారంలోకి వెళ్ళవా నువ్వు? ఆదివారం దాకా నడవా నువ్వు? శుక్రవారంలో ఆగిపోతావా? 3 మేకులు పీక్కోలేదు, 3 మేకులు తీసుకోలేదు. ఎందుకని? శుక్రవారం వాళ్ళు వాటిలంతా కూడా ఆఫ్, ఫుల్ కాదు. ముందుకు 3 అడుగులు వేస్తే 3 రోజులు ముందుకు వస్తే ఆయన ఏం చేశాడు? పునరుత్థానుడు అయ్యాడు. సమాధులు చీల్చుకుని వచ్చాడు. ఆయన మరణాన్ని గెలిచి వచ్చాడు. మృత్యుంజయుడు. అక్కడికి వస్తే అది తెలుస్తుంది. అక్కడికి రాకుండా అక్కడే ఆగిపోయారు అనుకోండి. శుక్రవారం క్రైస్తవులు అంతా ఏం చేస్తారు? శుక్రవారం దాకా చూసిన వాళ్ళు ఏం చేస్తారు? అక్కడే ఉన్నాడు ఆయన సిలువ మీద అనుకుంటారు. ఆయన సిలువ మీద లేడు, పశువులశాలలో లేడు, సమాధిలో లేడు. ఆయన లేచాడు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఏం చేస్తున్నాడు ఈయన? అననీయ చెప్పేదంతా కరెక్టే. ఎంతవరకు కరెక్టు? ఇక్కడ వరకు. కానీ అక్కడ లేడు సౌలు గారు. ఇప్పుడు పౌలు గారుగా మార్చబడ్డాడు. ఈ మధ్యలో దేవుడు కనెక్ట్ అయిపోయాడు, మారు మనసు పొందాడు, దేవునితో ఎన్కౌంటర్ జరిగింది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆమె ఎలాంటిదో తెలుసా? 5 భర్తలు ఇలా తిరిగింది. కానీ దేవుడి దగ్గర వద్దులకు 5 భర్తలే. కానీ దేవుని చేతులకు ఇప్పుడు ఎవరా? సువార్తికురాలు పాస్టర్ గారు అయిపోయింది. అప్పుడేమి వ్యభిచారిగానే వచ్చింది. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు సువార్తికురాలు అయిపోయింది. ఏది ఫైనల్ అంట? కార్యారం కంటే కార్యాంత మేలు. ఆరంభం ఎలాగున్నది కాదు, ముగింపు ఎలాగుంది? ముగింపు ఆవిడ సువార్తికురాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితం ఎలా ప్రారంభించబడ్డది? నీ జీవితంలో ఎటువంటి శ్రమలు ఉన్నాయి, ఎటువంటి పరిస్థితి ఉంది? యేసేపు గోతిలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, ఇందులో అది జర్నీ. అక్కడ ఆగిపోలేదు. ఫైనల్ ఏంటి? సింహాసనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అననీయ చెప్తున్న దాంట్లో తప్పులేదు. ఎలాగా? వినిటిని ఎలాగా? అనేకులు ఏం చేస్తారు? చెడు గురించే చెప్పుకుంటారు. అపోస్తలులైన పౌలు మారాక ఎవరు చెప్పుకోవట్లేదు. అపోస్తలులైన పౌలు దేవుని సువార్తను ప్రకటన ఎవరు చెప్పుకోవట్లేదు. క్రైస్తవులే వ్యతిరేకిస్తూ వచ్చిన్నారు. చూసారా? మంచిని పట్టించుకోరు ఎవరో కూడా. చెడు పలానా జోషు అలాగంట అదే అవునా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. వండర్ఫుల్ మెసేజ్ చెప్పాడు, ప్రార్థనలో మెలకులు నేర్పించాడు. ఇంతకాలం మనం అడుక్కుంటానే ఉన్నాము, అడిగి ఇలా చేస్తాం, కానీ పొందుకుంటున్నాం అనే విషయం తెలిసింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఇది స్ప్రెడ్ చేయం మనం, ఇది పంచుకోం మనం. ఎక్కడన్నా చిన్న మిస్టేక్ దొరికితే అసలు ఆయన ఏంటో తెలుసా? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఆయన ఎక్కడోడు తెలుసా? ఎక్కడోడు? ఇది కావాలి నీకు. చెవులు ఇలా పెద్ద చేసుకుని, గుడ్లు పెద్ద చేసుకుని చెప్పండి ఎక్కడ, ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి నీకు ఉపయోగం ఏంటి? బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే బలపడతా నువ్వు. ఏది పాలు, హంసకి పాలు నీళ్ళు కలిపెడితే పాలు గ్రహించి నీళ్ళు ఇడిచిపెట్టేస్తుందంట. గమనించాలి ప్రియులారు. పాలు మాత్రమే తాగి నీళ్ళు ఇడిచిపెడుతుందంట. కాబట్టి ఈ రోజున దేవుళ్ళు బలపడతాకి ఏదైనా ఉపయోగం ఉంటే తీసుకో నువ్వు. ఈ రోజున మనకి యూట్యూబ్లో చూస్తే డిబేట్స్ జరుగుతుంటాయి. ఆ సేవకుడు ఈ సేవను తిట్టుకోవటం, లేకపోతే అంతా కలిసి ఏదో డిబేట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? పని లేక యూట్యూబ్ చూసేవాళ్ళు అంతా కూర్చుని ఈయన ఏం సమాధానం చెప్తున్నాడు, ఆయన ఏం ప్రశ్న అడుగుతున్నాడు.
రోజుకో 8 గంటలు ఉంటుంది, అది దాన్ని చూస్తుంటాం. ఒక్క స్తుతి అన్న చెప్పో దేవునికి లేదు, ఒక్క మహిమ అన్న దేవునికి వచ్చిందా లేదు. ఎంత టైం వేస్ట్ అయిపోయింది. సైతం గారి ప్లాన్ చూసారా? మిమ్మల్ని అలాగా అతుక్కుని కూర్చో బాలే చెప్పాడు అన్న సమయం. ఏమైనా బలపడ్డావా? ఏమీ లేదు. నీ ఆత్మీయత దిగజారిపోయింది, నీ సమయం పోయింది. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీకంటే సమయాన్ని పోనిచ్చాను, వృధాగా ఖర్చు పెట్టేసే సమయాన్ని. ఈ డిబేట్లు చూడటం వల్ల, ఒక సేవకుడు నిందించుకున్నాడని చూడటం వల్ల, లేకపోతే ఒకరి గురించి చెడు సమాచారం వచ్చిందని ఆ సమాచారం నువ్వు తెలుసుకోవడం వల్ల ఒక్క నైట్లో మార్చేస్తాడు దేవుడు. ఆ వ్యక్తి చెడ్డోడే, సౌలు చెడ్డోడే, కానీ దేవుడు మార్చేశాడు. ఈ విషయం నీకు తెలియదు. క్షమించేస్తాడు దేవుడు. ఎన్నో మాటలు చేశాడు, తలకాయలు నరికాడు, సౌలు ఎంతో చేశాడు, కానీ దేవుడు మాత్రం క్షమించేశాడు. ఆననీయ మాత్రం క్షమించట్లేదు. ఇక్కడ ఆననీయ మాత్రం చెడ్డోడు అంటున్నాడు. కాబట్టి నువ్వు చెడ్డోడు అన్న వ్యక్తి చెడ్డోడుగా ఉండడు. ఒకవేళ దేవుని దగ్గర కనెక్ట్ అయిపోయి అతను మారు మనసు పొందితే నువ్వు చెడ్డోడు అయిపోతున్నావు. దయచేసి నేను చెప్తున్నాను హృదయపూర్వకంగా, ఏ సేవకుల గురించి చెడుగా పలకొద్దు. ఎంత చెడు వచ్చినా కూడా అసలు పట్టించుకోవద్దు. నీకేమైనా మంచి ఉన్నదనుకో, ఆయన మాటలు నేను బలపడతాను, బలపడు, వదిలేసాయి. చెడు వచ్చిందనుకో అంతే, వద్దు అలా తోసేసాయి. అంతేగాని ఆ చెడుని నువ్వు లోపలికి ఎక్కించుకుని, ఇదిగో నీకు తెలుసా, సైతన్య స్వభావం అనమాట. మోసుకెళ్తున్నావు నువ్వు చెడుని మోసుకెళ్ళే వాళ్ళు ఏముంటది? చెడు ఉంటది. మంచిని మోసుకెళ్ళే వాళ్ళు ఏముంటది? మంచి ఉంటది. ఇప్పుడు మున్సిపాలిటీ లారీ వెళ్తుంది, అందరు బుక్ మూసుకుంటారు కదా. అదే ఒక రోజెస్ అంటే చక్కటి గులాబీలు తీసుకుని వెళ్తుంది ఒక లారీ నిండా గులాబీలు ఉన్నాయి, లేకపోతే మల్లెపూలు ఉన్నాయి. ఏం చేస్తారు? అంటారు. ఎందుకని? 2 లారీలే, అందులో మోసుకొని వెళ్ళేటువంటి వస్తువులను బట్టి దాని యొక్క విలువ ఉంటది. అదే మున్సిపాలిటీ లారీ వెళ్తుంది, చెత్త కంపు, దాని ముక్కు మూసుకుంటాం. అటు నువ్వు చెడుని మోసుకుని వెళ్తుంటే ముక్కు మూసుకుంటారు తెలుసా. నీకు ఎవరిని అప్రిషియేట్ చేయరు. నిజమా, నీకు తెలుసా ఇది ఎలాగా అదలాగా, వేస్ట్ ఆఫ్ టైం అనమాట. దాని వల్ల దేవుడి నామానికి మహిమ రాదు కదా. నువ్వు ఒక వ్యక్తిని చెడు అని నిరూపిస్తే దేవుడు నీకు ప్రైజ్ ఇవ్వడం, దేవుడు నిన్ను ఎప్పుడు మెచ్చుకోవడం. ఒక వ్యక్తిలో ఉన్న చెడు ప్రేమ దోషములను కప్పి పెడుతుందంట. నిజంగా మరి సౌలు గారు కూడా కోపం వచ్చింది. సమూయేలు కోపం వచ్చిందంట. ఎవరి మీద? సౌలు. దేవుడు చెప్పిన మాట లేదో, తప్పు చేశాడు కాబట్టి మూర్ఖుడా అన్నాడా సమూయేలు గారు వెళ్ళి? లేదు. ఏం చేశాడు? నైట్ అంతా ప్రార్థన చేశాడంట. కోపం వచ్చేసేసి, కోపం వస్తే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మరి కోపం వస్తే ప్రార్థన చేయట్లేదు ఎందుకని? కోపం వస్తే తిడుతున్నాం మనం, కోపం వస్తే ప్రార్థన చేశాడంట. సౌలు చేసిన పని దేవుడికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ అభిషేకించినటువంటి సమయంలో ఏం చేశారంట? కోపావేశుడై రాత్రంతా ప్రార్థన చేశారంట. ఒక మాట చెప్తాను మీకు, ఎదుటి వాళ్ళని విమర్శించినటువంటి వారు ఎవరైనా సరే ఒక వ్యక్తి మీద ఒక వీడియో పెట్టేవాళ్ళు ఎన్ని గంటలు ప్రార్థన చేశారు? ఎన్ని గంటలు ప్రార్థన చేసి ఆ వ్యక్తి మీద వీడియో పెట్టారు? ఎన్ని గంటలు ప్రార్థన చేసి ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడారు? ఏముండదు. చెడుగా మాట్లాడే వాళ్ళు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తే చెడుగా ఎందుకు మాట్లాడతారు? అర్థమవుతుంది మీకు? ఇంకా ప్రార్థన చేస్తే ప్రార్థనతో నింపబడిన వాడు చెడు ఎందుకు వస్తుంది? పవర్ఫుల్ గా దేవుని వాక్యం బయటకు వస్తుంది, దేవుని గురించి బోధించాలి, దేవుని వైపు నడిపించాలి, నలుగురు బలపరచాలనుకుంటారు. కానీ ఆల్రెడీ ఆ వ్యక్తి వల్ల నలుగురు బలపడుతుంటే ఈ వ్యక్తిలో ఉన్న చెడు గుణాలు తీసి ఆ నలుగురిని బలహీనపరచాలని ఎవరు అనుకోరు, దేవుని ఆత్మ చేత నింపబడితే. ఈ సత్యం తెలుసుకోలేకపోవడం వల్లే ఈ రోజున చాలా మంది విశ్వాసులు జీవితాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. చర్చ మానేస్తున్నారు. ఓహో ఇలాగటువంటి ఆ సేవకుడు ఏం తెలియదు, వీళ్ళకి తెలియదు, ఎవరో చెప్తే విన్నారు. అననీయులంటున్న మాటలు అంతా ఏంటంట, అనేకుల వలన వింటిని. మీరే చాలా మంది అనేక మంది అన్నారండి ఇలాగానే. మంచి విను, అనేక మంది చెప్తున్నా 3:30 పీరియడ్ అంటారా, చాలా మంది చెప్తారు. 3:30 ఎక్కడ కుదురుతుందిలే, నాకు నా పనులు నాకు ఉంటాయి, నా ఇబ్బందులు నాకు ఉంటాయి, నా బ్రతుకు వేరు. ఇది వినరు, ఇది ఎక్కించుకోము బుర్రకి. ఈ విషయంలో మనం ఫాలో అవ్వం. కానీ అలాగని తెలుసు కదా పాస్టర్ గారు ఇలాగ, అవునా నేను ఎంతో మంచివాడు అనుకున్నాను ఆయన. చూసారా, మాటకు మాట వేసుకుని ఇద్దరు కలిసి గందరగోళం చేసుకుంటారు. ఆత్మీయత పడిపోద్ది, ప్రార్థన పడిపోద్ది. ఎంకరేజ్ చేసుకొని నువ్వు చూసి 3:30 అరే అంత చిన్న వయసులో చేస్తున్నారు, నేను కూడా చేయాలి, ఇంతమంది వస్తున్నారు, నేను కూడా ఉండాలి, ప్రతిరోజు నేను ఉండాలి. రోజును తెచ్చుకో, బాగుపడు, ఉపయోగపడే ఆలోచనలు తీసుకోండి, అభివృద్ధి చెందే ఆలోచనలు తీసుకోండి, ప్రభుని మహింపరిచే ఆలోచనలు తీసుకోండి, ఆత్మీయంగా బలపడే ఆలోచనలు తీసుకోండి, మంచి విషయాలు గ్రహించండి, ఎవరినైనా మంచి ఉంటే తీసుకోండి. అంతేగాని వాళ్ళు ఉన్న చెడుని చూసి మేము ఇంక ప్రార్థన చెయ్యం, ఇంక ఈ దేవుడిని కూడా విడిచిపెట్టేస్తాం, నరకానికి పాత్రలు అయిపోతున్నారు, సర్వనాశనం అయిపోతున్నాయి జీవితాలు ఈ రోజున. ఎందుకనంటే ఆననీయ లాంటి మెంటాలిటీ ఉండటం వల్ల. అనేకుల వల్ల వింటిని. ఏం వింటున్నావు అనేకుల వల్ల? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ప్రియులారా, వాస్తవం చెప్తున్నాను ఇవంతా కూడా. అనేక మంది విశ్వాసులు చాలా మంది తప్పిపోతుంటే నేను ఇంకో బ్రదర్ ఆ పాస్టర్ గారు ఎలాగంట కదా అని. నీకు ఎందుకమ్మా పాస్టర్ గారు ఎలాగైతే నువ్వు ఆయన సంఘానికి వెళ్తున్నావా? లేదు. ఈవిడ సంఘానికి కూడా వెళ్తావు, కానీ ఆయన గురించి చెప్తుంది ఇలాగంట కదండి అలాగంట కదా. నీకెందుకు అసలే? నువ్వేమన్నా దేవుడువా? నిజంగా నువ్వు బాధ్యత కలిగిన స్త్రీవి అయితే, బాధ్యత కలిగిన వ్యక్తివైతే, ప్రభువా ఎంత గొప్ప సేవకుడు ప్రభువా, ఆయన మీద ఎందుకు నేను నింద వస్తుంది? అది ఒత్తుదో నిజం మాకు తెలియదు కానీ ప్రభా, ఆ బిడ్డను బలంగా వాడుకోదేవా, ఒకవేళ లోపం ఉంటే క్షమించదేవా, మళ్ళా నీ బిడ్డ నిలబెట్టు. అది మంచి లక్షణం, అది విశ్వాసకుండే లక్షణం, అది ఆత్మీయులకుండే లక్షణం. పడిపోయా నాకు తెలుసు, మోసం అంత అన్నది, అందుకని అంత పైకి వచ్చాడు. బయటపడ్డదా? మంచిది. ఇది నీ క్రూరత్వం బయటపడుతుంది అనమాట, నీ యొక్క అసూయ ద్వేషం బయటపడుతున్నాయి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించండి, మంచిగా ఆలోచించండి, మంచి మనసు కలిగి ఉండండి. నువ్వు మంచి విత్తితే మంచినే కోసుకుంటావు, నువ్వు విమర్శను విత్తితే విమర్శను కోసుకుంటావు. నేను చూసాను చాలా మంది నన్ను చాలా విమర్శించారు చాలా మంది. తర్వాత వాళ్ళకి వచ్చిన విమర్శలు చూస్తే అబ్బో ఇంకా గోల పెట్టారనమాట. మరి నువ్వు విమర్శించినప్పుడు ఎదుటి వాళ్ళని, నువ్వు అన్నప్పుడు ఎదుటి వాళ్ళని అయిపోయింది. అప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను పట్టించుకోలేదు, అనుకోని నాకు దేవుడు తెలుసు కదండి. కానీ ఎవరైతే విమర్శించారో వాళ్ళని జనాలు విమర్శించడం మొదలు పెట్టారు. అంతే, ఇంకా ఏడుపు, బాధ. చూసారా? నువ్వేమి ఎత్తుతావో అది నీకు పంట వస్తుంది ఖచ్చితంగాను. నువ్వు ఒక సేవకుల గురించి లేకపోతే ఎవరి గురించో లేకపోతే ఎవరెవరి గురించి చెడు మాట్లాడుతున్నావో, ఏదైతే నీ మాటలనే విత్తనాలు విత్తుచున్నావో, రాబోయే రోజుల వాటి పంట నువ్వు అనుభవిస్తావు, కోసుకుంటావు. కుదిరితే మంచి చెయ్యి, లేకపోతే నోరు మూసుకూర్చోవటమే. కుదిరితే సహాయం చెయ్యి, లేకపోతే సైలెంట్గా ఉండండి. అంతేగాని ఎదుటి వాళ్ళలో లోపాలెత్తి ఎదుటి వారి గురించి ఎలా అనేకుల వలన వింటిని. బా చూసారా, చెడు గురించి ఎంతమంది చెప్తారండి? అనేకులు చెప్తున్నారు. మంచి గురించి ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు సౌలు, నేను దర్శనంలో చూస్తున్నాడు, మంచి మంచి విషయాలు దేవుడు చెప్తాడు. దేవుడు మంచిగా చెప్తాడు, లోపాలను ఎత్తి చూపించాడు దేవుడు. తప్పుపోయిన కుమారుడు వస్తే, ఒరే నా పొరవ అంతా తీసేవరా, నా ఆస్తంతా నష్టం చేసేవరా, నాకు కీడు చేసేవరా, ఏ ముఖం పెట్టుకుని వచ్చావా అన్నాడా తండ్రి? తండ్రి మనసు అది అన్నమాట. క్షమించేస్తాడు తండ్రి, హత్తుకుంటాడు, ఉంగరం పెడతాడు, చెప్పులేస్తాడు, బట్టలేస్తాడు, భోజనం పెడతాడు, హల్లెలూయా, ఇంట్లోకి తీసుకెళ్తాడు. కానీ అలా అన్న ఏం చేస్తున్నాడు? ఆడికి గొర్రెను కోసావా, నాకు ఎప్పుడైనా గొర్రెనిచ్చావా? తండ్రి ఇంట్లోనే ఉంటాం మనం, దేవుని దగ్గరే ఉంటాం మనం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం. అదిగో వచ్చింది 2 రోజులకు అద్భుతం జరిగిపోయింది. నాకేం చేసావు? పెద్ద కుమారులు వీళ్ళంతా కూడా నా గురించే చెప్తున్నాడు ఈయన అనుకుంటున్నారు కదా. మీరే పెద్ద కుమారులు, మీరు అంతాను ఇంట్లోనే ఉంటారు, బైబిల్ చదివేస్తారు, ప్రార్థన చేస్తారు, దశమ భాగాలు ఇస్తారు, అన్ని చేస్తారు. పరిశుద్ధంగానే ఉంటారు. ఎవరో అన్యులు దేవుడు తెలియని వాళ్ళు వస్తారు, 1 గంట ప్రార్థన చేస్తారు, అద్భుతం అంటారు వాళ్ళు. రాత్రి వచ్చి నేను తెల్లలకు అద్భుతం అంటారు. ఇలా రాసిన అలా జరిగిపోయింది అంటారు. అర్రే, నేను ఇక్కడే ఉంటున్నాను, ఎన్నో సంవత్సరాలు పెట్టి వస్తున్నాను, ఆయన చెప్పినవన్నీ చేస్తున్నాను, రాస్తున్నాను, చేస్తున్నాను, ఇది అది, నాకు ఏం జరగట్లేదేంటి? పెద్ద కుమారులు ఇలా అంతాను సంతోషించాలి. మా తమ్ముడు చచ్చి బతికొచ్చాడు, అరే ఎగన్నైపోయాడు అనుకున్నారా బాబు, వచ్చాడా అరే అని చెప్పి తండ్రి అన్న కూడా సంతోషంగా ఉంది కదా, ముఖం మార్చుకుని ఉన్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకని? ఆయనకి ఏమి లోటు? తింటాక లోట, ఉంటాక లోట, ఏమి లోటు లేదు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కార్యం జరగట్లేదని చెప్పి బాధపడదు, ఎదుటి వారి జీవితం జరుగుతుందని సంతోషించవచ్చు కదా, సంతోషించే విషయం తీసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ లార్డ్, ఎస్ఏ వాళ్ళ జీవితంలో కార్యం చేస్తావు, నమ్మదగినోడు నాకు తెలుసు, సంతోషించవచ్చు కదా. లేదు, బాధ, వాళ్ళకి జరిగింది, వీళ్ళకి జరిగింది, వీళ్ళు అందరూ చెప్తున్నారు నాకు జరగట్లేదు, అందరికీ జరుగుతుంది, నాకు జరగట్లేదు. నువ్వు బాధపడటానికి కారణాలు వెతుకుంటున్నావు. అమ్మా దయచేసి ఎవరు కామెంట్ పెట్టొద్దు, ఇంకాను మీ సమస్యలు పెట్టొద్దు, నేను చూడను, ప్రే చేయను. బాధపడటానికి కారణం ఏంటి? వాళ్ళకి జరిగిందా జరగలేదు, బాధ. థ్యాంక్ గాడ్, వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగిందా, ఆమె భర్త మారాడా, దేవునికి స్తోత్రం, మా ఆయన కూడా మారతాడు, వాళ్ళకి చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడు, అందరు గొప్పగారి సంతోషించు. సంతోష హృదయం ముఖానికి తేటనిస్తుందంట, మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోతుందంట. నలగొట్టుకుంటావు ఎందుకు? సంతోషించు, సంతోషంగా ఉండు. 37 కీర్తనాలు కోసం యెహోవాను బట్టి సంతోషించు, నీ హృదయ వాంఛలు అన్ని తీర్తానని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా.
నాకు ఇది చాలా బాగా అనేకుల వలన వింటిని అతని గురించి నువ్వు విన్నావా? నేను చూశాను. దేవుడు అంటున్నాడు, నేను చూశానయ్యా. నువ్వు వింటావు. ఎవరో ఆలయాల వల్ల వింటావు కదా, డైరెక్ట్ నేను చూశాను. ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన నిన్ను కూడా చూశాడు. చూసారా? సౌలు గారు అననీయని చూస్తే ఇది జరుగుతున్నటువంటిది ఆయన పైనుంచి చూశాడు అంతా కూడా. గొప్ప దేవుడు. నీ హృదయం తెలుసు, నీ శత్రు హృదయం కూడా దేవునికి తెలుసు. అన్ని తెలుసు దేవుడికి. ఆయనకి ఎప్పుడు ఎలా చేయాలి ఆయనకి తెలుసు బాగా. బలపరచబడ్డారా? 3:30కి వస్తారు కదా ఎర్లీ మార్నింగ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.